మేమైతే ఇప్పుడు శ్రీశైలం అయితే వెళ్తున్నాం. మా ట్రిప్ ఎలా ఉందో నెక్స్ట్ వ్లాగ్స్లో చూడండి, మీరే ఎలా ఎంజాయ్ చేసామో. అందరం అయితే వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సీట్స్లో అయితే కూర్చున్నాం. ఫస్ట్ అయితే ఇది చూడ అనుషక్క అందరు కూర్చున్నాం కదా. తర్వాత అయితే కొబ్బరికాయలు నిమ్మకాయలు అయితే పెట్టాం. మంచిగా వెళ్ళి మంచిగా రావాలని, జర్నీ సేఫ్గా జరగాలని అయితే. నేటెందుకు వెళ్ళాం పదండి శ్రీశైలం. నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్. బస్లో ఎంజాయ్మెంట్ అయితే అసలు మామూలుగా లేదు. ఒకసారి చిట్టీలు ఆడడం, తర్వాత అంత్యాక్షరి, అలా సాంగ్స్ పాడడం, ఒక సైన్యాధిపతి మంత్రి కనిపెట్టాలి. కాకపోతే నువ్వు కాకపోతే చిట్టి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. రాజు నేనే. వచ్చేసి గైస్ మేమైతే టీ బ్రేక్ అన్నమాట. అంత్యాక్షరి ఆడుకున్నాం, సాంగ్స్ పాడుకున్నాం. ఇంకా ఒక్కొక్క మూవీ నేమ్ చెప్తే డైలాగ్స్ చెప్పడం, డైలాగ్స్ చెప్తే ఏ హీరో చెప్పాడు అని చాలా బాగానైతే ఎంజాయ్ చేసాం. అలా స్నాక్స్ తినుకుంటూ అయితే చాలా వీడియోస్ అయితే తీద్దామనుకున్నా కానీ క్యాప్చర్ చేయలేకపోయాను గైస్. అసలు టైర్ అయిపోయాం. అందుకే శ్రీశైలం రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. హాయ్ గైస్, మార్నింగ్ 3:15కి అయితే స్టార్ట్ అయినాం. వచ్చేసరికి అయితే 9 అయింది. బ్యాటరీ మొత్తం అయితే డౌన్ అయింది గైస్. వచ్చేప్పుడు ఎనర్జీ అయితే ఇప్పుడు లేదు. మంచిగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్. కానీ వీడియోస్ అయితే కొన్ని తీద్దాం అనుకున్నా, అసలు కానీ అయితే తీయలేదు. అప్పటికి ఇక అందరం పడుకున్నాం అన్నట్టు. అలసిపోయాం ఫ్రెండ్స్. 9 అవుతుంది కానీ ఎవరు రష్ ఉన్నాయి గైస్. అసలు రూమ్స్ కూడా దొరకట్లేవు మాకు. చూస్తున్నారు ఇక సారు నాన్న వాళ్ళు. చూద్దాం గైస్, రేపు అయితే చూపిస్తా కంపల్సరీ అయితే వీడియోస్ అయితే తీస్తాను. ఈరోజు అయితే క్యాప్చర్ రాజీ అక్క చూడండి బాబా. ఇప్పుడే రూమ్స్ అయితే దొరికినాయి గైస్. 2 రూమ్స్ అయితే. ఇక బ్లీజర్ లేదని బాధపడుతుంది ఫ్రెండ్స్ ఈ అక్క. ఈరోజు అసలు వీడియోస్ తీద్దాం అనుకున్నా గైస్, తీయలే. రేపైనా తీస్తాను మీకోసమే. తర్వాత అయితే ఫాస్ట్గా అయితే ఫ్రెష్ అప్ అయ్యి అన్నదానం అంటేనే వెళ్ళాం. సార్ వాళ్ళు కాల్ చేస్తే ఈ సార్ వాళ్ళు మేము అంతే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అక్కడ, అరేంజ్మెంట్స్ అయినా కూడా. హాయ్ గైస్, టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. దర్శనానికి అయితే వెళ్తున్నాం. ముందైతే 2 o'clock అలా లేచినాం. ఇగో చన్నీళ్ళ స్నానాలు ప్లస్ చలికాలం పెట్టుంటుంది. ఇక మీరైతే ఊహించుకోవచ్చు గైస్. అంత ఎక్స్పీరియన్స్ అయితే చాలా. టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇంకా నడుచుకుంటూ. అక్కడనైతే ఛాయ్ ఉంటే ఛాయ్ అయితే తాగాం. అసలు ఎర్లీ మార్నింగ్ లేసాం. 2-2:30 వరకు అయితే అందరం లేసాం. ఒక్కొక్కరం అయితే ఫ్రెష్ అప్ అయ్యాం. కానీ తర్వాత అనిపించింది అంత ఫాస్ట్గా లేచి రెడీ అవుతేనే దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో. దేవుడిని అయితే అసలు కళ్ళ నిండా చూసామంటే ఎంత దగ్గరగా ఇట్లా చూసాం. ఇంకా ఆ టైంకి స్పర్శ దర్శనం ఉంటుంది. అయితే వెళ్తున్నాం గైస్. టైం వచ్చేసి అయితే 4:15 అవుతుంది. అందరం అయితే ఆ టైం కన్నా చాలా రష్ ఉన్నారు అసలు. ఇంకా కాసేపు అంటే మేము 4కి అలా లేచి ఇంకా రెడీ అవ్వడం అనుకో, అసలు ఆ దర్శనం నుండి బయటకు వచ్చే వాళ్ళమే కాదేమో, అంత రష్ ఉంటారు అసలు. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గైస్. రావి చెట్టు, జమ్మి చెట్టు, మేడి చెట్టు ఈ 3 కలిపి అంటే ఒకే చెట్టుగా ఇలా ఉన్నాయి. దాన్ని త్రిఫల వృక్షం అంటారంట. అక్కడ ఆ వృక్షం చుట్టూ తిరిగినా మంచి జరుగుతుంది అని ఇక్కడ ఇది కూడా రాసింది గైస్. త్రిఫల వృక్షం అని కూడా అంటారంట. ఏదో స్వాముల వారు అక్కడ పూజ చేశారంట. అంత ఐడియా లేదు. కానీ ఒక ఆవు అయితే చూస్తే నందిలాగానే అట్టనే కూర్చున్నది గైస్. అసలు ఎంతో మంచిగా అనిపించింది. దర్శనం అయితే మంచిగా జరిగింది గైస్. అసలు కన్నుల విందులాగా అనిపించింది దేవుని చూస్తుంటే.
ఇలా వస్తామని అయితే అనుకోలేదు మేము. ఇప్పుడైతే షాపింగ్ అని వచ్చేసాం మేము. అన్ని టెంపుల్స్ అయితే మరి భ్రమరాంబిక దేవి టెంపుల్ కానీ ఫోన్స్ అయితే అలవ్ లేవు గైస్, అందుకే మీకు చూపెట్టాను. తర్వాత షాపింగ్ అయితే చేస్తున్నాం. ఇక అమ్మాయిలకి అంటే ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా ఎక్కడైనా బ్యాంగిల్స్ ఉన్నా ఇవి ఉన్నా అంతే చూస్తుంటాం. ఏదైతే ఫస్ట్ షాప్కి వెళ్తామో అక్కడ బాగాలేవని వచ్చినాయి, మళ్ళీ అదే షాప్కి వెళ్ళి తీసుకోవడం అంతే. ఇక గర్ల్స్ థింగ్స్ అవి ఇక్కడ నేర్చుకోవాలి కాదు చూస్తుంటాం. థింగ్స్ మనకి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా మళ్ళీ ఎక్కడైనా జాతర వచ్చినప్పుడు తీసుకోవడం కామన్. ఏ రకతాలు ఇక తర్వాత అయితే లడ్డూలు అయితే తీసుకున్నాకనే ఈ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. కానీ అలా మర్చిపోయి అసలు ఆ గోపురాల దగ్గర అసలు ఫొటోస్ దిగడమే మర్చిపోయాం. అందుకే ఇక్కడ ఫోటో స్టూడియోని దిగాము. ఒక క్యాబిన్ దగ్గర పెట్టొచ్చు కదా అని ఉండనిచ్చాం. సెల్ఫీలలోనే ఎందుకు అక్కడ తీసుకోలేదో తెలియదు, అంటే ఫోన్స్ అనేది లాకర్లో ఉంటాయి కదా అలా అని చెప్పి ఇక మేము తీసుకోలేదు. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అసలు ఎంత బాగా అనిపించిందో. అందరం రూమ్కైతే వెళ్ళేసి బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఉన్నాం. ఇంకా తర్వాతనైతే మళ్ళీ వెహికల్లో ఎక్కాం. మధ్యలో ఇప్పుడైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. వచ్చేటప్పుడు అయితే కుదరలే. ఈ సాక్షి గణపతి ముందు సాక్షిగా అందరం అయితే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి కదా గైస్. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ మేమైతే కొంచెం నైట్ మిస్ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు వెళ్తుంటేనైతే అన్ని కవర్ చేసి చూస్తాం. ఇక్కడ దేవుణ్ణి చూసినప్పుడు నీకు ఏమనిపించింది ఆ క్షణం? మల్లికార్జున స్వామి శివుడిని మంచిగా దర్శనం మంచిగా. నువ్వు మాధవక్క దర్శనం మేము ముగ్గురం అయితే ఇదే ఫస్ట్ టైం గైస్. పాలాభిషేకం అదే టైంలో అసలు మేము అదృష్టం అనుకోవాలి గైస్. నిజంగా కూడా చాలా మంది ఉన్నారు కానీ మేము వెళ్ళేసరికి గణపతి దగ్గర దర్శనం అయితే బాగా జరిగింది గైస్. తర్వాత అయితే వస్తుంటేనైతే ఫొటోస్ అయితే దిగాము. గణపతి దగ్గరనైనా మేము ఫొటోస్ అయితే సెల్ఫీస్ అయితే దిగినాం కానీ అక్కడైతే అక్కడ దిగలే గైస్. అంటే దర్శనమే తొందర అయిపోయింది, మా షాపింగ్ ఇంకా లేట్ అయింది అనుకోవచ్చు. మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా లొకేషన్ అయితే అసలు ఎంత బాగుందో, నేచర్ అలా కొండల్లా ఉంది. మళ్ళీ ఇట్లా వెళ్తుంటేనైతే ఇప్పుడు రోడ్స్ కూడా అంటే ఘాట్ రోడ్ కదా, అది ఒకటి రోడ్డు ఇటు ఇట్లా బైక్స్ వస్తాయి. కానీ ఎంత బాగుందో. ఇంకా నైట్ టైంలో చూస్తేనైతే అది మొత్తం అంటే ఈ వెహికల్స్ లైట్లు ఇవైతే బాగా అనిపిస్తాయి. అంటే ఒక 4-5 స్టెప్స్లా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందా శ్రీశైలం అనిపించింది. తర్వాత అయితే శ్రీశైలం డ్యామ్ దగ్గరనైతే చూసి కొద్దిసేపు ఆగాము. ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా అయితే తీసుకున్నాం. అది పాతాళం ఉంటుంది అనమాట. పాతాళం ఫోటో తీయాలన్నా అయితే ఉమామేశ్వరంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ కోతులు అయితే చాలా ఉన్నాయి బాబోయ్. దర్శనం అయితే చేసుకొని స్టార్ట్ అయ్యాం. తర్వాతనైతే ఒక హోటల్లో అయితే టిఫిన్ అయితే చేసేసాం. తర్వాత ఇది వచ్చేసి దింపి డ్యామ్ దగ్గరనైతే ఇక ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే దిగాం.
అలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చాం. ఇప్పుడైతే మైసూరుకి వెళ్ళాలి కదా, ఇక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాం. ఇంకా నేనైతే ఇప్పుడు స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నా గైస్, కానీ వాటర్ లేని స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లుంటుంది మరి అంతటి. ఇప్పుడైతే రెడీ అయినాం, కానీ అయితే రండి మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వచ్చాం. అక్కనే తీసుకోబోతుంది గాయస్. అసలు మాకు మైసూరండి ఇలా తెలియదు. అక్కనైతే రెగ్యులర్గా ఎక్కువనైతే వస్తూ ఉంటుంది. ఇడుంది గైస్. దేవత దర్శనం కూడా అయిపోయింది గాయస్. దేవత దగ్గర పెట్టిన ఏంటి నిమ్మకాయలు కూడా ఇచ్చారు. మరి భద్రంగా దాచిపెట్టుకోవాలంట. దేవత ఆశిస్తుంది మనకి ఎప్పుడు ఉంటాయి అని. మా మధుక తెలుసు కదా గాయస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అయిపోయాక రూమ్కి అయితే వచ్చాం. ఇక అందరం అయితే లంచ్ అయితే చేసాకనైతే కొన్ని రీల్స్ ఫొటోస్ అలా అయితే దిగుతున్నాం. ఇప్పుడు మేము చేసిన డ్యాన్స్కి అయితే అసలు ఏ సాంగ్కి రీల్ చేసాం అనుకుంటున్నారు గైస్. నాకైతే డ్యాన్స్ అసలు రాదు, అలా అలా ట్రై చేశాను. నవ్వు వస్తుంది అసలు. నేనేనా ఇది అని కష్టాలు చూడండి గైస్. అక్కడ చూసుకుంటూ వేస్తున్నా. అయినా అది ఆ సాంగ్ కూడా కొత్తనే లేండి, నాకు అసలు తెలియదు. అక్క వాళ్ళు వేస్తుంటే ఏదో అలా అలా ట్రై చేస్తున్నాను.